హాయ్ హలో నమస్తే అండి. నేను మీ శిరీషని. నేను ఈరోజు మా గార్డెన్లో ఉండే మెంతికూర గురించి మీకు వీడియో చేస్తున్నాను. చూసారు కదా, ఏ కెమికల్ లేకుండా ఏ విధంగా మెంతికూర వేసుకుంటే మన హెల్త్కి ఇంకా మంచిదండి. చాలా బాగా వచ్చింది. ఈ మొక్కల మెంతికూర వేయడం అనేది మా హస్బెండ్ డ్యూటీ అండి. నేనైతే ఎంత ఇంట్రెస్ట్ చూపించను మొక్కల పైన. ఆయన కట్ చేసి తెస్తే నేను కర్రీలు అవి చేస్తాను. చాలా బాగుంటుందండి. ఇలా కర్రీ మెంతికూర ఇలా తెంపి కర్రీ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మన చేతులతో మొక్కలు వేసుకొని అదే వాటిని కర్రీగా చేసుకుంటే ఆనందమే వేరండి. చూసారు కదా, చాలా బాగా వచ్చింది. ఇదంతా మెంతికూరేనండి. ఈ పక్కన చుక్క కూర, ఇది మొత్తం మెంతికూరే. అక్కడక్కడ అలా మెంతులు అనేవి జల్లితే ఇలా ఈ విధంగా వచ్చింది. చాలా బాగా వచ్చింది. చూడడానికి కొద్దిగా ఆకర్షణీయంగా ఉంది. చూసారు కదా, ఇప్పుడు ఈ మెంతికూరని మేము కట్ చేస్తాము. ఇవైతే నేను కట్ చేయనండి. ఈరోజు నాకే ఇచ్చారు మా వారు డ్యూటీ, నువ్వు కట్ చేయు అని. నేనే కట్ చేస్తున్నాను. చూసారు కదా, మెంతికూర అండి. చూడడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. మన పెరట్లోనే ఇలా ఆకుకూరను వేసుకొని కర్రీగా చేసుకుంటే ఆనందమే వేరండి. మెంతికూర చాలా బాగా వచ్చింది. చాలా ఫ్రెష్గా ఉంది. ఇదైతే బంగాళదుంప మెంతికూర చాలా బాగుంటుంది. పప్పు కొద్దిగా మెంతికూర చాలా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇదే మా పెరట్లో ఉండే మెంతికూర. ఈరోజు నేను ఈ విధంగా కట్ చేసి కర్రీ చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.